హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో చూసినట్టు కట్టుకున్న భార్య వేరే వాడితో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మాయ ఈ అమ్మాయి వచ్చేసి అఖిల్ అని చెప్పేసి ఒక మంచి కంటెంట్ క్రియేటర్ మలయాళంలో. అతను ఒక 2 ఇయర్స్ బ్యాకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ మాయని. మాయ వచ్చేసి చదువుకుంటాను అప్పుడు చదువుకునే టైంలోనే పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే చదువుకుంటానని చెప్పేసి భర్తను నమ్మించి చదువుకుంటుంది కదా అని చెప్పేసి భర్త కూడా ఏం చేశాడంటే సరే అన్నాడు. తను రోజు ఆమె వచ్చేసి ఒక ఇన్స్టిట్యూట్లో లా చదువుతానంటే లా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. అక్కడ చదువుకోవడానికి రోజు బస్సులో వెళ్ళి వచ్చేది. ఇతను బాగానే సంపాదిస్తున్నాడు, ఖర్చులకు అన్నీ ఉన్నాయి, బాగుంది. ఇతను కూడా దాదాపుగా నెలకు 2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. 2-3 ఏంది, 4-5 లక్షలు కూడా సంపాదిస్తున్నాడు టాక్. ఇంకా సరే, సంపాదనతో ఏమి, ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె వచ్చేసి డైరెక్ట్గా బస్కి వెళ్ళి వచ్చేది. వెళ్ళి వస్తూ వస్తూ అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కండక్టర్తో ప్రేమ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మనందరికి తెలిసిందే, ఇంకా ఆ ప్రేమ మోజులో కట్టుకున్న భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కొంత బంగారు కొంత నగదు అయితే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అఖిల్కైతే అర్థం కాలేదు అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని కనుక్కోవడానికి. అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేస్తే అక్కడ ఈ కండక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ కండక్టర్తో వెళ్ళిపోవడం చూస్తారు. ఇక్కడ ఈ కేసులో అక్కడ మాయ వచ్చేసి మాయ కాదు మేఘా, ఆమె పేరు మేఘా అఖిల్. వీళ్ళిద్దరు ప్రేమలో దాదాపు వీళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈమెకు మళ్ళీ ప్రేమ పుట్టింది. ఎలా పుట్టింది అనేది దేనికైనా ఒక కంట్రోల్ అనేది ఉండాలి. కంట్రోల్ లేకపోతే అక్కడ కూడా ఇప్పుడు అతను ఆ కండక్టర్ గవర్నమెంట్ జాబ్ అనే ఒకే ఒక కారణంతో వెళ్ళిపోయిందా, లేకపోతే అందగాడని వెళ్ళిపోయిందా, ఏ విధంగా వెళ్ళిపోయిందో అయితే అస్సలు అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా చూసుకుంటే అఖిల్ వెళ్ళిపోయిన అతనికంటే మామూలుగా చూడడానికి గుడ్ లుకింగ్గా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు. మరి అటువంటప్పుడు ఇతనికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అయితే నాకైతే అర్థం కాదు. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే ప్రైవేట్ జాబ్స్ ఇవల్ల చేసుకునే వాళ్ళ ఇంకా క్యా కర్మ, ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆ ఆలోచన కరెక్ట్ కాదు, అట్లాంటి వాళ్ళు ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు. ఉంటారు అనడానికి మాత్రం ఉదాహరణ. ఫ్రెండ్స్, దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన, ఎందుకంటే అఖిల్ కూడా ఏ డ్రమ్ముకో లేకపోతే ఏ కుక్కర్కో బలి కాలేదో ఆడికి సంతోషం. బట్ ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పాలనుకున్నది. అందరూ అలా ఉంటారని కాదు, చేతులెత్తి మొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరని కాదు, కానీ ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఇక ఇట్లాంటి ఇష్యూస్ పైన మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్త వస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు. జై హింద్.